హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్‌కి వీడియోని ఎంకరేజ్ చేయండి. ఆ రోజు చెల్లెలు చెప్పిన ప్రతి మాట రఘువీర్ చెవుల్లో మారుమోగుతూ ఉంటే, ఆ రోజుకి ఈ రోజుకి మారిందల్లా ఒక్కటే. ఆ రోజు కుటుంబం మొత్తం మహేంద్రని వ్యతిరేకిస్తే పద్మిని కావాలని కోరుకుంది. ఈ రోజు మయూరి కావాలని కోరుకుంటూ అందుకు తండ్రిని ఆమోదించమని అడుగుతోంది. తన చెల్లెల కన్నా సంవత్సరం చిన్నదైన కూతుర్ని అలా చూస్తూ ఉండిపోయారు రఘువీర్. నాన్నగారు, నా మాట నమ్మండి. మీకు సిద్ధు ఖచ్చితంగా నచ్చుతాడు. తను డాక్టర్ చదువు అయిన తర్వాత మాట్లాడదాం. మిమ్మల్ని నన్ను వేరు చేసేదేది మనకొద్దు అంటూ తండ్రి భుజానికి వాలింది మయూరి. ఉదయించే పొద్దుని రావద్దని పడవరకు వాలే చంద్రుడు శాసించగలడా? కదిలే కాలాన్ని ఆగిపోమ్మని భ్రమించే భూమి బంధించగలదా? జీవితం కూడా అంతే. మన చేతుల్లో ఉంది అనుకున్నంత సేపు పట్టదు. మన చేతుల్లో ఏమీ లేదని తెలుసుకోవడానికి. ఆ రోజు నుంచి కూతురి ప్రతి కదలికను చాలా నిశితంగా గమనిస్తున్నారు రఘువీర్. వద్దు అని చెప్పి ఇంట్లో కట్టేసే కఠినమైన తండ్రి మనసు కాకపోవడంతో మయూరిని కూడా ఆ విధంగా పెంచలేదు. ఈ రోజు తన కూతురి ప్రవర్తనను లేదా తానెంచుకున్న మార్గాన్ని తప్పుపడితే అది తన పెంపకాన్ని తప్పుపడుతుందని భావించిన రఘువీర్కు తన పెంపకంలో తప్పు లేదన్న బలమైన నమ్మకం. ఇక మయూరి తండ్రి నుంచి ఎటువంటి ప్రతికూలత లేని మౌనాన్ని అనుకూలంగా భావించి సిద్ధుతో మరింత చనువుగా చేరి ఆటలతో పాటు అల్లరి కూడా మొదలుపెట్టి ఓ రోజు నీ బలం చూపించు అంటూ సిద్ధుబాబుని బంకమన్నులో సెంటర్ చేసింది. అటువంటివన్నీ నాకు తెలీదు అని మొత్తుకుంటూనే ఉన్నా చేతులు వెన్ను వెనక్కి విరిచి మట్టిలోకి ముఖాన్ని ముంచి అభిషేకిస్తే అమ్మో రాక్షసి అంటూ కేకలు పెట్టి ఆడపిల్లని ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటూ ముఖం మీద మట్టి వేలుతో సొద్దలుగా తీసి విసురుతూ అరవలేని కోపాన్ని బలైపోయిన ఏడుపు మొహంతో చెప్తూ ఉంటే అందుకు గాను నవ్వుతూ రాతోడు ఆడపిల్ల అబల కాదు సబల అని నేను సిద్ధుకి చూపించాను, మీరేమంటారు అని గర్వంగా నడుమున చేతులు నిలిపి ప్రశ్నించింది మయూరి. పిల్లల్ని ఇంకా పిల్లల్లాని చూస్తూ ఉన్న ఆయనకి మయూరిలో ఓ ఝాన్సీ రాణి కనిపించింది. చప్పట్లు కొట్టి అందరినీ కూడా కొట్టమంటూ నవ్వుతూ దగ్గరికి వచ్చిన మల్హోత్ర మయూరి తల తట్టి మెచ్చుకుంటే మట్టిలో ఉన్న తోటలో ఉన్న నెమలి నెమలి అన్నట్టు అందరి మనసు గెలుచుకుంటే అప్పటి వరకు మునిగి తేలిన బంకమన్ను వదిలించుకోవడానికి బావి దగ్గరికి వెళ్ళాడు సిద్ధు. అక్కడ ఇక్కడ అని లేకుండా దొరికిన ప్రతి చోట సిద్ధుతో ఆడుకుంటున్న మయూరికి ఇది అని చెప్పలేని అలౌకిక ఆనందం. సిద్ధుతో ఆడినా, గొడవ పడినా, బెదిరించినా, భయపెట్టినా, చివరికి సిద్ధు భయపడి పారిపోయినా గుండెల్లో తుళ్ళిపడే సంతోషం. మయూరి వరకు రోజులు అందంగా కొత్త కొత్త రంగులతో అప్పుడే రెక్కలు విచ్చుకున్న సీతాకోక చిలుకలా గడుస్తూ ఉంటే సిద్ధు మీద తన మనసులోని భావం, తన శరీరంలోని ఫీలింగ్స్ తెలుసుకున్న మయూరి ఆ రోజు నుంచి తండ్రితో పడుకోవడం లేదు. కూతురిలోని మార్పు ఇంకా ఆలోచనల్లోని కొత్తదనం ఆ తండ్రికి తెలియంది కాదుగా. తండ్రిని తన గదికి తీసుకువెళ్ళి ఆయన కాళ్ల మీద తల పెట్టుకుని ఊసలాడుతూ నిద్రపోయిన మయూరి తన ప్రపంచం మారింది అని చెప్పకనే చెప్పినా తండ్రి స్థానం తన వరకు అన్నిటికన్నా ప్రథమమని ఈ విధంగా చూపించింది. 10th క్లాస్ రిజల్ట్స్ రావడంతో అందరూ ఆశించినట్లు ఇంకా మయూరి కోరుకున్నట్టు సిద్ధు గొప్ప మార్కులతో పాస్ అయితే మిఠాయి పంచడానికి మల్హోత్ర తన కొడుకును తీసుకుని హవేలీకి వచ్చాడు. మయూరి కోసం ప్రత్యేకంగా భారీ చేసిన నువ్వుల లడ్డు బాక్స్ నిండుగా ఇస్తే మల్హోత్ర, మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. చక్కగా వండి పెట్టే అమ్మ, భార్య అందరూ ఉన్నారు అంటూ తండ్రి నోటికి తీపి తిప్పించిన మయూరి డబ్బు ఆకలి తీరుస్తుంది కానీ ఆప్యాయత పంచదు కదా నాన్నగారు అంటూ అడిగిన మయూరి, మీకు ఆప్యాయంగా వండి పెట్టడం కోసం నేను వంట కూడా నేర్చుకుంటాను అనడమే సిద్ధుబాబు కళ్ళు చమక్కువన్నాయి. పెదవుల వెనుక నవ్వు బిగించిన సిద్ధులోని ఆ చిన్నపాటి ప్రాయపు సిగ్గుదొంతరలు రఘువీర్ గమనించినా అలా మాట్లాడుతూనే తర్వాత ఏం చదవాలనుకుంటున్నావు? మీ నాన్నగారు పేరు ప్రఖ్యాతులు పెంచేలా వ్యాపార రంగంలోనే స్థిరపడుతున్నావా అని మాట వరుస కడిగిన రఘువీర్ మదిలో మాత్రం కూతురు నమ్మకం యొక్క దృఢత్వం తెలుసుకోవాలని ఆసక్తి. లేదండి, వ్యాపారం చేయడానికి చదువు అవసరం లేదని మా నాన్నగారి నుంచే నేర్చుకున్నాను. ఇంకా నాకు అత్యంత ముఖ్యమైన వాళ్ళు చెప్పినప్పుడే ఆ నిజాన్ని గమనించాను. అందుకే డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను
అంటూ సిద్ధు నోటి నుంచి వినడమే మయూరి కళ్ళు నక్షత్రాల్లా మెరిశాయి. పెద్దవాళ్ల ముందు ఇబ్బంది పడుతూనే దొంగచాటుగా మయూరి సంతోషాన్ని చూస్తున్న సిద్ధు బాబు గుండె తడబడి మాటలు తత్తరపడుతూ ఉంటే గ్లాసుడు నీళ్లు ముందు పెట్టి తండ్రి పక్కకు వచ్చి కూర్చుంది మయూరి. చెప్పాను కదా నాన్నగారు, సిద్ధు చాలా తెలివిగలవాడు, ఖచ్చితంగా డాక్టర్ అవుతాడు అంటూ సంతోషంతో పాటు బలమైన ఇష్టంతో కూడిన నమ్మకాన్ని చూపిస్తే ఆ కళ్ళలోని నమ్మకం, సంతోషం, ఆరాధన, భవిష్యత్తు గురించిన కలలు చూస్తున్నది ఇద్దరైనా సిద్ధు కన్నా ఎక్కువగా కనిపిస్తున్నవి ఆ తండ్రి మనసుకి మాత్రమే. వీళ్ళ మాటలు జరుగుతూ ఉండగానే విశ్వక్తో వచ్చాడు భూపేంద్ర. పరిచయాలు పూర్తయి మాటలు కాలాన్ని కరిగిస్తూ ఉండగా భోజనానికి పిలవడంతో మయూరి మనసు ఉలిక్కి పడితే తమతో పాటు భోజనాల బల్ల మీద కూర్చోబెడతారా లేదా బయటకు పంపించి వాళ్ళ స్థాయికి తగ్గట్టు మరొక బల్ల మీద కూర్చోబెట్టి భోజనం వడ్డిస్తారా అని కలవరపడుతూ తండ్రిని చూసింది మయూరి. వర్గ విభేదాలు ఉన్నది నిజమే అయినా మల్హోత్ర కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉండడంతో పాటు ఆ స్థానం ఇంకా వ్యాపారపరంగా వర్గపరంగా మల్హోత్ర గారి గౌరవం రఘువీర్తో పాటు భోజనాల బల్ల మీద వెండి కంచంతో భోజనం వడ్డించేలా చేస్తే ఆ క్షణమే మయూరిలో ఉన్న అన్ని అనుమానాలు పటాపంచలయ్యాయి. ఈ విధంగానూ తండ్రి నుంచి వేర్పాటు భావం కనిపించకపోవడంతో మయూరి చాలా ఉత్సాహంగా ఉంటే ఆ ఉత్సాహం వెనుక మయూరి ముఖంలో అంతర్లీనంగా కదులుతున్న ప్రాయపు ఆకర్షణ గమనించాడు భూపేంద్ర. అదే ఆకర్షణ అయస్కాంతంలా సిద్ధు కళ్ళలో మెరుమెట్లు గొలుపుతూ ఉంటే అప్పుడు చూసిన తనకే తెలిసిన ఈ మార్పు ఆ తండ్రికి తెలియదా అని గమనించిన భూపేంద్రకి రఘువీర్ నుంచి పిల్లల పట్ల సానుకూల ప్రతిస్పందన ఏమాత్రం అంగీకరించలేనిదిగా మారింది. భోజనాలు పూర్తవడమే సెలవు తీసుకుని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతే ఆ మరుసటి రోజు విశ్వక్ని దింపడానికి వెళ్లిన భూపేంద్ర అన్న వినాశనాన్ని ఎడతెరిపి లేని కన్నిటిని చూడాలి అనుకున్న పద్మినీదేవికి ఆ అన్న కూతురు వయసుకు వచ్చి వలపు పాఠాలు వల్ల వేస్తుందని ఘాటుగా చెప్పాడు. ప్రస్తుతానికి రఘువీర్ నుంచి వ్యతిరేకత లేదు. కూతురు మీద పిచ్చి ప్రేమతో భవిష్యత్తులో కూడా వ్యతిరేకించకపోతే నీ ఆశ తీరదు అంటూ తన వెన్ను వెనుక దాచిన కపట విషయం తెలియనంతగా రెక్కలు కట్టుకుని బాధ్యత చూపిస్తూ ఉంటే అలా జరగడానికి వీల్లేదు. అగ్రవర్ణం కాబట్టి ప్రాంతాలు వేరైనా వేరుబాటు చూపించటం లేదు రఘువీర్. రాథోడ్ రాజ్పుత్ వంశం అయితే నా భర్తది కాయాస్త వంశం, అధికార నేపథ్యం, చరిత్ర కలిగిన వంశం. అటువంటి నా భర్తని చెప్పులు కుట్టేవాడిగా చిత్రీకరించి చెప్పుతో కొట్టి నిలువున ప్రాణాలు తీశారు. అటువంటి ఆ రాథోడ్ వంశం సంతోషంగా ఉండడానికి వీల్లేదు. వాడు ప్రాణమంతా మయూరిలోనే ఉంది కదా, దాని ఊపిరి బిగిస్తే రఘువీర్ గుండె ఆగిపోతుంది. దానికోసం అనువైన సమయం చూసుకొని చక్కనైన పథకం రచిద్దాం. అప్పటి వరకు ఏం జరుగుతున్నా తెలియనట్టే ఉంటూ జరుగుతున్న ప్రతిదీ తెలుసుకుంటేనే ఉండు. ఏ చిన్న విషయం నిన్ను దాటిపోకూడదు అంటూ మృత్యువాసాన్ని బిగించే యమకింకరిలా ఆజ్ఞాపించింది పద్మిని. ఆ చెల్లి ఆజ్ఞకి బద్ధుడిగా సరే అంటూ చెప్పి తిరిగి వచ్చిన భూపేంద్ర రఘువీర్తో ఇది వరకు మీద ఎక్కువ సమయం గడుపుతూ వ్యాపార విషయాలలో అతన్ని బిజీగా మార్చేస్తూ ఎప్పటికప్పుడు ఇంటి విషయాలు, మయూరి విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాడు. మయూరి 16వ పుట్టినరోజు కాళికాదేవి గుడిలో బలిదానం, ప్రత్యేక పూజలతో పాటు ఊరంతటికి విందు భోజనం ఏర్పాటు చేయించిన రఘువీర్ ఇక ఇంట్లో స్నేహితులు, చుట్టాలు అయిన వారు, వ్యాపార మిత్రుల మధ్య గొప్పగా వేడుక సిద్ధం చేశాడు. విశ్వక్కి రావడం కుదరకపోవడంతో భూపేంద్ర భార్యతో సహా 2 రోజుల ముందు నుంచే అన్ని పనుల్లో రఘువీర్కు కూడిభుజంగా మారిపోయాడు. ఇక మయూరికి సంబంధించి అలంకరణ మొత్తం చిత్రావతి చూసుకుంటే చుట్టాలు, ఇంట్లో ఏర్పాట్లు అన్నీ భూపేంద్ర భార్య తన బాధ్యతగా తీసుకుంది. భర్త దుర్మార్గపు బుద్ధి ఏమాత్రం తెలియని ఆమెకు మయూరి అంటే కొడుకుతో సమానంగా అమితమైన ప్రేమ. మల్హోత్రా గారు కుటుంబం మొత్తంతో సాయంత్రం వేడుకకి అటెండ్ అయితే ఆ రోజుల్లో కేక్ కటింగ్స్ లాంటివి లేకపోవడంతో రాథోడ్ కోట యువరాణి ఎప్పటిలా తన సింహాసనంలో కూర్చొని ఉంటే అందరూ అక్షంతలు వేసి కానుకలిచ్చి భోజనాలతో ఎదురు కానుకలు అందుకున్నారు. ఆ 7 పిల్లలందరూ ఓ చోటికి చేరి ముచ్చట్లు పెట్టుకుంటే పెద్దవాళ్ళు భోజనాలు పూర్తవడంతో రఘువీర్ స్వయంగా వచ్చి మీరందరూ కూడా భోజనాలు పూర్తి చేస్తే వెళ్ళవలసిన వాళ్ళు బయలుదేరతారు అంటూ చెప్పడంతో వచ్చి భోజనానికి కూర్చున్నారు బ్యాచ్ మొత్తం. పద్ధతిగా మగపిల్లల వైపు కూర్చున్న సిద్ధు పక్కకు వచ్చి కూర్చుంటూ వదలకుండా చిత్రావతి ఇంకా దుర్గీలను కూడా మయూరి ఆ వరుసలోకి లాక్కొస్తే ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు, అటుపో
అని ఓ కంట అందరినీ గమనిస్తూనే చిన్న గొంతుతో చెప్పాడు సిద్ధు. నా కొట్టలో నన్ను తప్పుపట్టి ప్రాణాలతో బయట కాలు పెట్టగలరా అంటూ రుబాబు చేసిన మయూరి మళ్ళీ మాట్లాడే ఛాన్స్ సిద్ధు బాబుకి ఇవ్వలేదు. దీదీ, నీకు తెలుసా, వచ్చే వారం నుంచి సిద్ధుబాబు పెద్దబడికి పోతున్నాడు అంటూ దుర్కి సంబరంగా చెప్తూ ఉంటే, అది పెద్దబడి కాదు, కాలేజ్ అని చెప్పిన మయూరి మనస్సంతా దిగులు కమ్మేసింది. సెలవులన్నీ సరదాగా ప్రతిరోజు సిద్ధుతో గడిపేసిన ఇప్పుడు మళ్ళీ కాలేజ్ మొదలైతే ఆదివారం ఒక్కరోజే సిద్ధు తనతో ఎక్కువగా ఉండేది కావడంతో మల్హోత్రా కుటుంబం సెలవు తీసుకొని బయటకు నడుస్తూ ఉండగా సిద్ధు చేయి పట్టుకుని ఎవ్వరూ లేని వైపుకు లాక్కుపోయింది మయూరి. అందరి కళ్ళు కప్పి వెనక్కి లాక్కు రావడంతో ఏం చేస్తున్నావు అంటూ సిద్ధు కంగారు పడిపోతూ ఉంటే, హరిచావంటే దొక్కన గుద్దుతా, తెలుసు కదా నా దెబ్బ నువ్వు తట్టుకోలేవని అంటూ బెదిరించిన మన జేజమ్మతో, హాహా, నువ్వు పక్క రాజ్పుత్ అని తెలుసు, కానీ నిన్నిలా పెంచిన మీ నాన్నగారు మనిద్దరిని ఇలా చూస్తే తప్పుగా అనుకుంటారు, ఆ తర్వాత బాధపడతారు అంటూ చిరుకోపంతో చెప్పిన సిద్ధు, వెళ్దాం పదా అంటూనే మయూరి మణికట్టు పట్టుకున్నాడు వెళ్ళడానికి. తన చేతిని వెనక్కి లాక్కోవడంతో పాటు సిద్ధు కాలర్ బిగించి మీదకు గుంజితే సూటిగా నిలిపిన ఆ కాటుక కళ్ళలోని ఘాటుకి పెదవులు బిగించి వదులు అంటూ చెప్పాడు తత్తరబాటుతో. సిద్ధుబాబు చిరు కంగారికి నవ్వుతూనే, ఈ రాజ్పుత్ని ఈ కాందాన్ దాటి ఈ రాత్రికి స్వేచ్ఛగా చీకట్లో ఆడుకోవాలనుకుంటుంది, నా పుట్టినరోజుకి నీ నుంచి నేను అడుగుతున్న కానుకైతే అంటూ తీర్మానిస్తే దెబ్బకి అదిరిపడి గుండెల మీద చేయి వేసుకున్న సిద్ధు క్రీగంత చూపులతో కట్టేస్తున్న మయూరి చేతిని విడిపించుకుని, ఇటువంటి పిచ్చి ఆలోచనలు చేయకు, రాత్రిపూట చీకట్లో దెయ్యాలు తిరుగుతాయి, నీతో పాటు వాటిని కూడా భరించే శక్తి నాకు లేనే లేదు అంటూ చేతులు జోడించాడు. వాటిని నీ జోలికి రాకుండా చూసుకునే శక్తి నాకుందిలే, కానీ మర్యాదగా వచ్చి తీసుకువెళ్తే నీతో పాటు ఉంటాను, లేదంటే నేనొక్కదాన్ని ఆ దెయ్యాలతో కలిసి ఆడుకుంటాను అంటూ నొక్కి చెప్పి, తీసుకువెళ్తావా లేదా అంటూ కాలర్ బిగిస్తే, రాక్షసి, నాకు తెలియని పిచ్చి పిచ్చి పనులన్నీ నాతో చేయిస్తున్నావు, మీ నాన్నగారికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా, ఇంకా మీ కోట ఎలా దాటి వెళ్ళడం, ఏదో ఒకటి చేసి తీసుకువెళ్ళినా తిరిగి లోపలికి ఎలా వస్తావు, ఇదంతా అయ్యే పని కాదు మయూరి, నీకు పుణ్యం ఉంటుంది, వదిలేయి, అమ్మకు చెప్పి నీకోసం బోలెడన్ని పిండి వంటలు చేయిస్తాను, నువ్వు అడిగినట్టు ప్రతిరోజు తోటలోకి తీసుకెళ్తాను, ఏది మాత్రం నా వల్ల కాదు అంటూ ఒప్పించడానికి గట్టిగానే ప్రయత్నం చేశాడు సిద్ధు. అబ్బే, జేజం అడిగిందంటే అయిపోవాలి కదా, బయటకు తీసుకువెళ్తే నీ పని, ఆడుకోవడం మన ఇద్దరి పని, తిరిగి లోపలికి రావడం నా పని, నా పని గురించి నువ్వు చింతించకుండా నీ పని సరిగ్గా పూర్తి చెయ్యి అంటూ మాడు మీద వేళ్లతో పొడిచి దూరం నుంచి వినిపిస్తున్న అరుపులకి సిద్ధు మెడలో గొలుసు లాగి విసిరేసి అట్నుంచి అటే చీకట్లో మాయమైపోయింది మయూరి. రాక్షసి, అంతా తనిష్టమే, జీవితకాలం దాన్నెలా ఏడిపిస్తూనే ఉంటుంది అని మయూరి వెళ్ళిన వైపే చూస్తూ పైకి అన్న సిద్ధు మాటలు మన జేజమ్మ మనసుని బలంగా తాకాయి. క్షణం నిలబడి వెనక్కి తిరిగి చూసి జీవితకాలం అన్న పదం పెదవుల మధ్య స్మరిస్తూ మళ్ళీ పరుగులు పెడితే, సిద్ధుబాబు, ఇక్కడేం చేస్తున్నావు అంటూ వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు సిద్ధు కనపడడమే కంగారుగా అడుగుతూ ఉంటే, అది అది అంటూ తడబడుతున్న సిద్ధు మెడలో గొలుసు విసిరేసిన మయూరి చివరి యాక్షన్ గుర్తుకొచ్చి పుసుక్కున నవ్వేశాడు. ఎవరికంట పడకముందే గవ్వాళ్ళ పెదవులు వెనక దాచేస్తూ, ఇందాక ఇటొచ్చినప్పుడు గొలుసు గొలుసు పడిపోయింది, దానికోసమే వెతుకుతున్నాను అని చెప్తూనే వెతుకుతున్నట్టు నటిస్తూ ఉంటే, పొద మొక్కల ఆకుల నీడ కింద తళుక్కుమన్న గొలుసు కనిపెట్టిన పాలేరు, ఇది మీదేనా బాబు, చూడండి అంటూ పట్టుకొచ్చి ఇవ్వడంతో తీసుకుని కృతజ్ఞత తెలిపి కుటుంబంతో వెళ్తూ వెళ్తూ మళ్ళీ మయూరి కోసం చూశాడు సిద్ధు. నెమలి నేల మీద ఎందుకుంటుంది, అప్పటికే కోట పైన చివరి అంచున నిలిచి కిందకి చూస్తూ ఉంటే కొన్ని క్షణాలు ప్రాణం ముడివేస్తున్నట్టు తన మీద చూపు నిలిపిన ఆ కళ్ళలో కళ్ళు కలిపిన సిద్ధు వస్తానని సైగలతో చెప్పి తన వాళ్ళతో కలిసి బండెక్కేశాడు. ప్రతి రోజులా ఆ రోజు కూడా రఘువీర్ మయూరిని నిద్రపుచ్చి వెళ్ళిపోతే తండ్రి గది దాటడమే గడిపెట్టి వెనక గుమ్మ నుంచి కిందకి వచ్చిన మయూరి అంతకుముందు సిద్ధుకి సీక్రెట్ గా వార్నింగ్ ఇచ్చిన ప్లేస్ కి వచ్చింది. అప్పటికే మయూరి కోసం ఎదురు చూస్తున్న చిత్రావతి భయంతో చెమటలు కప్పుతూ ఉంటే, కాలి గజ్జలు తీసేశావా అంటూ తన భయానికి కసురుగా అడిగిన మయూరితో, తీసేశాను, కానీ ఇదంతా వద్దు దేవి, మనం వెనక్కి వెళ్ళిపోదాం, రాత్రిపూట చూడడానికి ఏం కనిపిస్తుంది దేవి
అయ్యగారికి ఈ విషయం తెలిసిందో కొరడాతో నా వీపు చీరేస్తారు అంటూ బెదిరిపోతూ ఉంటే, నోరు మొయ్, నా మాటకి ఎదురు చెప్తావా? ఇప్పుడు నేను వెళ్ళాలి అనుకుంటున్నాను, వెళ్తున్నాను. నేను ఏది చేసినా కాదు వద్దు అని చెప్పకూడదు. ఇంకోసారి ఎదురు చెప్పావో నాన్నగారు కాదు, నేనే కొరడాతో నీ వీపు పగలు కొట్టేస్తాను అంటూ బెదిరించి తోట వైపు నుంచి సన్నగా వినిపిస్తున్న మౌతార్గన్ శబ్దానికి వెళ్దానా అంటూ చిత్రవతి చేయి బిగించి పట్టుకుపోతే, దుర్గి ఇంకా సిద్ధు ఇద్దరూ ఉన్నారక్కడ. చీకటి పొలాలతో తోట్లతో సావాసమన్న దుర్గి దానికోసం భయపట్టలేదు కానీ మయూరిని ఆ చీకట్లో తీసుకుపోవడానికి భయపడుతూ ఉంటే, ఇంకోసారి ఆలోచించు అంటూ అద్దింపుగా సిద్ధు మయూరి చేయి పట్టుకుంటే ముగ్గురిని కోపంగా చూసి, ముగ్గురు కట్టకట్టుకుపోయి ఏట్లో దూకండి, నేను పోతున్నా అనేసి తోటలోకి పరిగెత్తింది మయూరి. చీకటిలో దెయ్యాల కన్నా ఏ దెయ్యంతోనే చావలేకపోతున్నా అంటూ హక్కుగా తిడుతూనే మిగతా ఇద్దరిని వెంట పెట్టుకుని మయూరితో కదిలాడు సిద్ధు. తోటలో అక్కడక్కడ రాత్రి కాపల వాళ్ళు తిరుగుతూనే ఉంటే ఇక తోట చివర ఇనప తీగలు లాగిన ఫెన్సింగ్ మధ్యలో నుంచి బయటకు పోవాలి. ఈ మధ్యలో కాపల వాళ్ళు కళ్ళు కప్పి శబ్దం చేయకుండా జాగ్రత్తగా అక్కడికి చేరిన నలుగురు సిద్ధు వాళ్ళు వచ్చిన దారిలోనే తిరిగి బయటకి తీగల మధ్య నుండి పాకిపోతూ ఉంటే, అలవాటు లేని మయూరి మోచేతి నుండి పైకి కొద్దిగా ఇనప తీగ గీసుకుపోయింది. నొప్పికి చిన్న శబ్దం కూడా చేయకుంటే పూర్తిగా దాటేసిన తర్వాత మయూరి చేతి చూసిన సిద్ధు, అయ్యో, గాయమైంది, నొప్పి తెలియటం లేదా అంటూ గబుక్కున ఆ చేతిని అందుకొని అరచేత్తో నొక్కి పెడితే, "స్" అంటూ కోపంగా సిద్ధు చేతిని తోసేసి, ముందిక్కడి నుంచి వెళ్దాం పదా అంటూ ముందుకు ఉరికింది. మొండి రాక్షసి అని తిడుతూనే ఆగమని పిలుస్తూ తనని అందుకోవడానికి వెనకే పరుగులు పెట్టాడు సిద్ధు. అలాగే నలుగురు కాళికామాత ఆలయంలో పక్కగా ఉన్న చెరువు తోట దగ్గరికి వస్తే, ఈ చెరువు తోట మొత్తం దానిమ్మ చెట్లతో నిండి ఉంటుంది. ఇంటి దైవం, కులదైవం, ఇంకా రాక్షస సంహారిణి అయిన ఆ కాళికామాత ఆలయం రాథోడ్ వంశస్థులు నిర్మిస్తే నిత్యం ఇక్కడ దీపధూప నైవేద్యానికి కొరత రాకుండా ఆ తల్లిని సేవించుకునేందుకు వీలుగా ఆ తోటను ఆలయానికి కానుకగా ఇచ్చారు. ఈ తోట ఇంకా ఆలయ నిర్వహణ కోసమే. ఒక పక్కగా చెరువును తవ్వించి అటు గ్రామంలోనికి, ఇటు తోట సాగుకి నీటిని వాడుతూ ఉంటే, చెరువుకి ఈ పక్కగా ఆలయం ఉంటే ఆ పక్కగా తోట ఉంది. తోటలోకి వెళ్దామని మయూరి అడగగానే సిద్ధు కోపంగా చూస్తూ, ఎక్కడి వరకు చేసింది చాలు, నీ సరదా తీరింది కదా, ఇప్పుడు పడవెక్కి అటుపక్కకు వెళ్ళడం అదంతా ఏమి వద్దు, ఇక ఇంటికి పోదాం అంటూ సిద్ధు ముగ్గురిని చూస్తే, దుర్గి, చిత్రావతి ఇద్దరూ సరే అన్నారు కానీ మన జేజమ్మ మాత్రం, నాకు నీతో ఉండాలనుంది. మళ్ళీ నువ్వు కాలేజీకి వెళ్ళిపోతే వారానికి ఒక్కసారి కనిపిస్తావు. జీవితకాలం నా మొండితనాన్ని భరించడానికి సిద్ధపడ్డావు. ఈ ఒక్క రాత్రికి భరించలేవా? నా పుట్టినరోజున అడక్కడక్కడిగిన కానుక. కానుకలు తీసుకోవడం తెలీదు, తీర్చడం తెలీదు అంటూ ఉక్రోషంగా ప్రశ్నించి, నేను తోటలోకి వెళ్తాను, నాతో ఉండాలి అనుంటే రా అనేసి గట్టు దిగి పడవ కోసం వెళ్తూ ఉంటే క్షణం మన సిద్ధు సాఫ్ట్ బ్రెయిన్ ఫీజ్ అయిపోయింది. అయ్యో సిద్ధు బాబు, ఇదొక్కతే పోతుంది, నువ్వు వెళ్ళు, మేమిక్కడ గుడిలోనే ఉంటాము అంటూ దుర్గి చెప్పడంతో బెదిరిపోయిన చిత్రావతి ఇద్దరి చేతులు బిగించి పట్టుకుంటే, నువ్వు భయపడకు, ఇంత మంచిగా వెన్నెలుంది, ఇంకా నేను కూడా నీతోనే ఉన్నాను అంటూ చిత్రావతికి నచ్చ చెప్పి సిద్ధుని విడిపించేసరికి పరుగున వెళ్లి మయూరితో పాటు పడవెక్కిన సిద్ధు తన చేతిలోని తెడ్డ అందుకుంటే కోపంగా చూసి మరో పక్కకు తిరిగి కూర్చుంది మన జేజమ్మ. మరి ఇప్పుడు ఎవరికంట పడకుండా సేఫ్గా ఇంటికి వెళ్ళిపోతుందా, లేక ఈ విషయం గురించి రఘువీర్ తెలుసుకుంటాడా? వీళ్ళపై నిఘా ఉంచిన పద్మిని, భూపేంద్ర ఏం చేయబోతున్నారు? పద్మిని జీవితంలో చీకటి నింపిన భూపేంద్ర మయూరి బ్రతుకుని కూడా శూన్యం చేయనున్నాడా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.